గతంలో ఈ రోజు మేము మీరు చూసే దిశ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఈ రోజు మేము సిజేపీ భారతీయ జనతా పార్టీ ఏదైతే డిమాండ్ ఎత్తుకున్నాం ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, దాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం. ఇది ఒక్కటి. దీంతో అయితే మేము కోరేది ఏంటంటే దిశ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి భారతీయ జనతా పార్టీని కోరేది ఏంటంటే వాళ్ళ డిమాండ్ల పరిధి ఇంకా దాటాలని కోరుతున్నాం. ఏంటంటే ఈ రోజు మనం చూస్తున్నాం విద్య మొత్తం ప్రైవేటైజ్ అయిపోయింది. అంటే విద్య అనేది సమాజంలో అసమానతలు తొలగించాలి, కానీ ఈ రోజు మనం చూస్తాం లాభాల కోసం సాగే విద్యా వ్యవస్థ వల్ల అసమానతలు పెరుగుతున్నాయి. బాగా డబ్బు ఎక్కడికి మంచి విద్య తక్కువ కాదు. గవర్నమెంట్ స్కూల్ 90,000 గవర్నమెంట్ స్కూల్ తీసేసాం. అయితే దీన్ని మనం వేదికగా చేసుకొని మనం ఈరోజు కొత్త హక్కులు, మనం కొత్త డిమాండ్లు ప్రభుత్వాల ముందు పెట్టాల్సి వస్తుంది. ఏంటంటే ఫ్రీ అండ్ ఈక్వల్ ఎడ్యుకేషన్, ఉచిత సమాన క్వాలిటీ విద్య, ఈక్వల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ దక్కాలి. అది సాధ్యమే. మనం అట్లాంటి డిమాండ్ భారతీయ జనతా పార్టీ ముందుకు పెట్టాలని కూడా మేము కోరుతున్నాం. ఇది ఇక్కడితో ఆగద్దు. ఇది ఏదైతే ఉందో ఈ పోరాటం, ఇట్లాంటి మనకు హక్కులు, ఈ విద్య అనేది మనం ఇంకొక ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది రీసెంట్ గా. ఏదైతే పేపర్ లీక్ జరిగింది మన ధర్మేంద్ర ప్రధాన్, మనం చూసినాం లాస్ట్ గా పేపర్ ఎవరి చేతికి వచ్చా ఒక RSS వర్కర్ దాంట్లో తెలిసింది. మనం వాళ్ళ 5 పిల్లలు ఎంతమంది ఉంటే 5 పాస్ అయినా. అంటే ఏంటి బీజేపీ RSS ఏం కోరుతుంది? సమాజాన్ని వెనక తీసుకెళ్లాలనుకుంటున్నారు. అంటే పేపర్ లీక్ డాక్టర్లు, పేపర్ లీక్ ఇంజనీర్లు తయారు చేసి మన సమాజాన్ని మొత్తం విచ్ఛిన్నం చేయాలనేది వాళ్ళ ప్లాన్. ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఇట్లా వెనకకి తీసుకెళ్లాలన్న వీళ్ళకు కూడా వ్యతిరేకంగా పోరాడుతుంది. మన తెలంగాణ సమాజం ఒకటి తెలుసుకోవాలి, మనం పేపర్ లీక్ అయినప్పుడు మనం కొట్లాడినాం బాగా అందరం. ఆ రోజు మనకు తెలిసింది ఏంటంటే గ్లోబరీనా అని ఒక టెక్నాలజీ కంపెనీ, అది పేపర్ లీక్ లో భాగమైంది మనకు తెలుసు. కానీ మనం ఇక్కడ నుంచి తన్ని తరంగా ఎక్కడ వెళ్ళింది? సెంట్రల్ గవర్నమెంట్ అది వెళ్ళింది. ఎక్కడన్నా ఆల్రెడీ వాళ్ళ కరప్షన్, వాళ్ళ మీద అలిగేషన్స్ పోయి వాళ్ళు పెద్ద ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా? కానీ ఈ రోజు చూడండి వాళ్ళ కావడం చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ కావడం వల్ల వాళ్ళనే పెట్టుకొని వాళ్ళతో నీట్ పరీక్ష పెట్టించింది. అది ఎందుకు? PM5 అనే ఒక వ్యక్తి ఏదైతున్నాడో ఆయన నడిపించే వ్యవస్థ NTI వెనకాల ఎడ్యుకెంట్ అనే టెక్నాలజీ ఉంది. ఆయన మోడీకి అత్యంత సన్నిహితుడు. అంటే ఇది వాళ్ళకి అనుసంధానంగా అవుతుంది. వాళ్ళు ఏంటంటే మొత్తం RSS వర్కర్లు వాళ్ళ కోసమే సమాజం నడిచేలాగా తయారు చూస్తున్నాం అన్నారము. దీన్ని ఈ రోజు మనం బయటకు వచ్చి ప్రశ్నించకపోతే మనం ఇన్ని గంటలు సంవత్సరాలు వేస్ట్. అందుకే ఈ రోజు సమాజంలో అందరూ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే మత ఛాందసవాదం వాళ్ళు మనకు మెదడులో చెప్తున్నారో తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నాం. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్ మూసివేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి మీరు దిశ స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా ఏ విధంగా ముఖ్యమంత్రిని అడగబోతున్నారు? ముఖ్యమంత్రి కూడా ఇదే మేము డిమాండ్, ఫ్రీ అండ్ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఏదైతే 90,000 గవర్నమెంట్ స్కూల్ మూలబడి దాంట్లో ఆయన హస్తం కూడా ఉంది. ఆయన చిన్నవాడి అంటే మనం చూస్తున్నాం కొత్తగా ఉన్నారు మొత్తం. మనం ఇప్పుడు చూస్తున్నాం ఏదైతే అసలు గవర్నమెంట్ ఎట్లా వచ్చింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్, వాళ్ళు జాబులు ఇస్తామని వచ్చింది. రోజు నిన్న మనం దిల్సుఖ్ నగర్ లో చూసినాం ఎంత పెద్ద పోరాటం జరిగింది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది కేసీఆర్ పోతే, రేవంత్ రెడ్డి వీళ్ళు పోతే వాళ్ళు పార్టీలు మారితే వచ్చేది ఏం లేదు. ఏదైతే లాభం ప్రధానంగా, పెట్టుబడిదారు ప్రధానంగా సాగుతున్న ఈ వ్యవస్థ ఉందో ఇది అంతా అయ్యే వరకు మనకు ఇక్కడ న్యాయం జరగదు. మనం దీన్ని బాహాటంగా చెప్పాలి, ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇదే మోడీ మళ్ళీ ఇప్పుడు అనుకుంటుంది సమాజం, మరి కేసీఆర్ వస్తే మళ్ళీ బాగుంటది, ఇంకా మళ్ళీ నుంచి తీసుకుపోయేసినట్టు మన పరిస్థితి. అందుకే అంటున్నా మనం సోయ తెచ్చుకోవాల్సిన సమయం వచ్చింది. అయితే వ్యవస్థాగతమైన కారణాలు ఉన్నాయో, పార్టీలు కాదు వ్యవస్థాగతమైన కారణాలు ఉన్నాయో అవి మనం తెలుసుకోవాలి. తెలంగాణ సమాజం చైతన్యవంతమైన తెలుసుకున్నది ఎన్నో పోరాటాలు చేసింది. ప్రత్యేక రాష్ట్రంగా సాయుధ పోరాటాలు ఈ రోజు మనం దశానిర్దేశం దేశానికి ఏదైతే వ్యవస్థాగతమైన కారణాలు ఉన్నాయో వాటిని మనం ఎండగట్టి ముందుకు వచ్చి ఈ మత ఛాందసవాద పార్టీలు కానీ కాంగ్రెస్ ఆదాని కోసం తొత్తులే కదా ఈరోజు రేవంత్ రెడ్డి కూడా, వాళ్ళు కూడా అంతే. మనం చూస్తున్నాం మల్లారెడ్డి ఇంత ప్రైవేటైజేషన్ వాళ్ళు చూస్తున్నాం. వాళ్ళు ఈ రోజు రాజకీయ నాయకులు అవుతున్నారు. వాళ్ళంతా ప్రైవేట్ వ్యాపారం చేసుకొని ఉన్నారు. మనము ఫ్రీ అండ్ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఫర్ అలాంటి అవన్నీ కూడా మనం ప్రజల కోసమే నడవాలి. అందుకే రేవంత్ రెడ్డి కానీ ఎవరు వచ్చినా కానీ ఈ పెట్టుబడిదారు వ్యవస్థలో వాళ్ళు ఇమిడి ఉన్నంత కాలం మనకి ఏం జరగదు. లాభప్రదంగా సాగే ఏదైతే వ్యవస్థ ఉందో దీన్ని మనం అనుభవించాలని కోరుతున్నాం. భారతదేశం చూసుకుంటే ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో చెంజీ ఉద్యమం ఇక్కడ ప్రాణం ఉంటుందా? ఇక్కడ సక్సెస్ చెంజీ ఉద్యమం అనేది మన తెలంగాణ సమాజం గురించి చెప్తాం. ఉన్న మన తెలంగాణ సమాజంలో కేసీఆర్ తీసి పక్కన దాంట్లో ఉట్టి చెంజీ పేపర్ లీకులు అన్ని జరిగినాయి. ఆ రోజు మొత్తం సమాజం కలిసి వచ్చింది. అంటే మన తెలంగాణ సమాజంలో ఏంటంటే విద్యార్థులు సపరేట్, రైతులు సపరేట్, వీళ్ళు సపరేట్ అనుకో. మనం విద్యార్థులకు ఏమైనా అయితే అందరు కలిసి వస్తారు, రైతులకు ఏమైనా అయితే అందరు కలిసి వస్తారు. ఇది ఏంటంటే పాలకులు మనకు చెంజీ అని విద్యార్థులని ఇట్లా చేస్తారు. మనం అందుకే సమస్యలు ఈ రోజు ఈ వ్యవస్థలో జరుగుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏకీకృతమై పోరాడాలి.
ఇప్పుడు ఏదైతే శ్రామిక వర్గం కొన్ని సమస్యలు వస్తాయి వచ్చినప్పుడు విద్యార్థి రంగం ముందుకు రావాలి, విద్యార్థులంతా ముందుకు రావాలి, విద్యార్థుల సమస్యలు శ్రామికులు కూడా ముందుకు వచ్చి సో మనం ఏంటంటే జెన్సీ ఒకటే చేస్తారా వీళ్ళు ఒకటే చేస్తారా అందరూ ముందుకు వచ్చి, ఎందుకంటే జెన్సీ ఎవరు రేపటి పౌరులేదు, రేపే వాళ్ళు మనం నడిపారు కాబట్టి మన మీద కూడా బాధ్యత ఉంటది. అందుకే అందరినీ కోరుతున్నా, అన్ని రకాల సమూహాలను కోరుతున్నా, అందరు జెన్సీ అందరు ఈ జనరేషన్ ఇప్పుడు విద్యార్థి సంఘాలుగా పేరు చెప్పుకున్న వాళ్ళు దాదాపుగా పార్టీలకు అనుబంధంగా కూడా కొన్ని విద్యార్థి సంఘాలు నడుస్తున్నాయి. మరి ఈ విధంగా పోరాటం చేయడానికి బయటకు వస్తారనుకుంటున్నారు. అదే అంటున్నా, ఇది ఎందుకు ఎందుకంటే మనకి రాజకీయాలు కూడా మనకి ఎన్నికల రాజకీయాలు అయిపోయినాయి. ఓట్ల కోసం ఓట్ల బేస్ పెంచడానికి ఎన్నికల సంఘంగా ఇవన్నీ విద్యార్థి సంఘాలు కానీ అన్ని సో అందుకే దానికి అతీతంగా దిశ విద్యార్థి సంఘం ఎన్నికల రాజకీయాలు కాకుండా ఇప్పుడు మేము ఈ డిమాండ్ మిగతా విద్యా సంఘాలను కూడా ఇదే కోరుతున్నాం. మనం దాటి వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్ దాటి కోరాలి.